బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలినట్టయింది. ఇప్పటికే అరెస్ట్ అయిన కాకానిపై పలు కేసులు నమోదవుతున్నాయి. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన కేసులో జూలై 3వ తేదీ నుండి 3వ తేదీ వరకు కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు. ఇప్పటికే 3 కేసులో రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని ఉండగా ఇప్పుడు 4వ కేసులో కూడా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. ఇక అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకానికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేయగా దీంతో పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కాకానిని సిఐడి అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఇలా వరుసగా వివిధ కేసుల్లో రిమాండ్లో ఉండగా ఇప్పుడు తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలినట్టయింది. ఇప్పటికే అరెస్ట్ అయిన కాకానిపై పలు కేసులు నమోదవుతున్నాయి. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డ కేసులో జూలై 3వ తేదీ వరకు కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు. ఇప్పటికే 3 కేసులు రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని ఉండగా ఇప్పుడు 4వ కేసులో కూడా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకానికి గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేయగా దీంతో పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కాకానిని సిఐడి అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ఇలా వరుసగా వివిధ కేసులో రిమాండ్లో ఉండగా తాజాగా ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.